రాయలసీమలో ఏదైతే కర్నూలు జిల్లాలో కర్రలతో కొట్టుకునే పండగ ఒకటి ఉంది తెలుసా సార్ మీకు? తమిళనాడులో జల్లికట్టు ఓ పండగ ఉంది సార్. అట్లాగే అనంతపురం జిల్లాలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో సార్ దేవికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు వాళ్ళు కత్తి పట్టుకొని వాళ్ళు ట్రెడిషనల్ డాన్స్ వేసేది ఒక సంస్కృతి ఉంది సార్. ఆ వీడియోలు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్మాదుల్లా మారని చెప్పి చూపిస్తున్నారు సార్. అంటే ఒక ప్రాంతం యొక్క సంస్కృతిని కూడా ఏ స్థాయిలో దిగదార్చి మాట్లాడుతున్నారో చూడాలి సార్. ఒక ప్రాంతం యొక్క సంస్కృతిని ప్లీజ్ కంక్లూడ్ అండి. వివేక్ బాబు గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? సార్ ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం సార్, నేను చెప్తున్నా సార్. ఆ వీడియోని పట్టుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళండి సార్ మా గ్రామంలో కూడా అమ్మవారి జాతర జరిగినప్పుడు నేను ఇలా కర్ర పట్టుకొని డాన్స్ చేసే సంస్కృతి ఉంది సార్. అలానే కర్రలు పట్టుకొని బెదిరిస్తున్నట్ట. రైట్. సిద్ధరామయ్య గారు, కర్ణాటక గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారు కూడా ట్రెడిషనల్ గా డాన్స్ చేస్తారు. బెదిరించినట్ట సంస్కృతి మీద దాడి సార్. ఆయన ఆపితేనే మాట్లాడతాను. తప్పుడు ప్రచారం. ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఇంతసేపు మాట్లాడదాను. ఒక్క నిమిషం అని 10 నిమిషాలు మాట్లాడి ఆయనకు తెలియదు. ఒక్క నిమిషం అని మొత్తం గంట మాట్లాడి కూడా ఒక్క నిమిషం అని అంటూనే ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడారు. ఆయన ఒక్క నిమిషం అని గంట సేపు అయినా మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడండి, అవన్నీ వదిలేసి మీరు మాట్లాడండి. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ థ్రెట్ ఉందండి, దాని మీద మాట్లాడండి. ఇప్పుడు నాకు టైం ఇచ్చినప్పుడు నా టైంలో మాట్లాడితే బాగుంటది. రైట్. లీడర్ ఆఫ్ అపోజిషన్ కి థ్రెట్ ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీ గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోబోతోంది? క్లుప్తంగా చెప్పండి, సమయం కూడా అయిపోతుంది. చెప్తున్నా, సమయం గురించి చెప్తాను సార్. ఇప్పుడు ఆయన Z+ కేటగిరీ, ఈవెన్ మా అధినేతకు ఓన్లీ Z కేటగిరీ. మాజీ సీఎంగా కావచ్చు, ఆయనకు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ప్రతి గవర్నమెంట్కి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి భేషజాలు కానీ ఒక వ్యక్తి పైన కక్ష సాధింపులు కానీ ఉండవు. రెండో పాయింట్ వచ్చేసి ఆయన బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా, ఏ సభకి వెళ్ళినా కూడా 1000 నుంచి 1100 పీపుల్ పోలీస్ పర్సనల్ని పెడుతున్నాము. అయితే పోలీస్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆయన పాటిస్తే ఆయన భద్రత ఇవ్వడానికి మరింతగా పోలీసులకి ఈజీగా ఉంటుంది. కానీ ఆయన ప్రతి సందర్భంలో వైలేట్ చేస్తున్నాడు. అది ఆయన చేతలారా చేసుకుంటున్నాడు. దానికి మనం ఎలాగా బాధ్యత తీసుకోగలము? నేను మాట విననంటాడు. మీ గవర్నమెంట్ లో పోలీసుల మాట నేను ఎందుకు వినాలంటాడు? ఆయన గవర్నమెంట్ లో కూడా ఆ పోలీసులు కదా పనిచేసింది. సో ఆ కోణంలో మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ మాటలు ఏదైతే ఉన్నాయో వైసీపీ వాళ్ళు, దానికి దీనికి పొంతనే ఉండట్లేదు. ఇప్పుడు లైక్ ఇందాక చెప్పినట్టు, నేను చాలా పాయింట్స్ చెప్పినట్టు, ఆయన ఏదేదో లెక్కలు చెప్పి ఇవి ఇవ్వలేదా అవి ఇవ్వలేదా దాని గురించి చర్చ. ఇప్పుడు నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. ఈ గవర్నమెంట్ లో ఏడాది పాటు మేము ఏం చేశామో 36 పేజీలకు సంబంధించిన డేటా ఉంది నా దగ్గర.